అనేది తీసుకొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఢమాల్ అయింది. అది ఒక మాట. కొత్తగా ఏం కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఉన్న ఫైల్స్ కూడా ఆగిపోయాయి. రియల్టర్స్ అందరూ భయపడుతున్నారు. జనరల్గా వాస్తవంగా సార్ చెప్పినట్టు ఈ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవైతే లాస్ట్ గవర్నమెంట్ సంబంధిత అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఆ బిల్డర్స్ ఏమైతుందో అది కొన్ని అక్రమంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు చూసి చూడనట్టు పోయారు. పర్మిషన్స్ కూడా కొంతమంది అవినీతి అధికారులు కానీ పట్టుబడి అవినీతి అధికారులు కూడా మనం చూసాం. చాలామంది అవినీతి అధికారులు ఏం చేశారంటే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. సో దానివల్ల కొన్ని తప్పిదాలు జరిగినాయి. దాన్ని కరెక్షన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఇబ్బందులు ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే పర్మిషన్స్ విషయంలో ఈ ఫైల్స్ ఎందుకు మూవ్మెంట్ కాలేదు అంటే గత ఆఫీసర్లు చేసిన తప్పిదాలు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేయకూడదన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. హైడ్రా ఖచ్చితంగా పని చేస్తే లాంగ్ రన్లో అది ప్రజలు హర్షిస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా కొంత వెనుకబడింది. రమేశ్వరరావు గారు చెప్పినట్టు వెనుకబడింది అంటున్నారు. పర్మిషన్స్ ఉన్న వాటికి మేము డిస్టర్బ్ చేయం, పర్మిషన్స్ లేని వాటికి డిస్మెంటల్ చేస్తామని చెప్పి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ప్రజాక్షేత్రంలో నిన్న కమిషనర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టారు, ప్రజావాణి పెట్టారు, అభ్యర్థనలు తీసుకుంటున్నారు. కానీ అది సక్రమంగా ఖచ్చితంగా కనుక పనిచేస్తే ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. హైడ్రా వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ప్రజలలో భయం లేదు, బిల్డర్స్ దగ్గర భయం లేదు. కానీ భయాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అవినీతి అధికారులు కూడా హైడ్రా వల్ల వాళ్ళు హైడ్రా ఉన్నది కాబట్టి ఇప్పుడు గతంలో రకరకాల ప్రలోభాలకు లోబడి పర్మిషన్స్ ఇచ్చారు, ప్లస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు, అవినీతి పాల్పడ్డ అధికారులు కూడా భయపడుతున్నారు. కాబట్టి హైడ్రా అనేది ఉండవలసిన కన్స్ట్రక్షన్స్ ఏవైతే లాస్ట్ గవర్నమెంట్ సంబంధిత అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఆ బిల్డర్స్ ఏమైతుందో అది కొన్ని అక్రమంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు చూసి చూడనట్టు పోయారు. పర్మిషన్స్ కూడా కొంతమంది అవినీతి అధికారులు కానీ పట్టుబడి అవినీతి అధికారులు కూడా మనం చూసాం. చాలామంది అవినీతి అధికారులు ఏం చేశారంటే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చారు. సో దానివల్ల కొన్ని తప్పిదాలు జరిగినాయి. దాన్ని కరెక్షన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఇబ్బందులు ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే పర్మిషన్స్ విషయంలో ఈ ఫైల్స్ ఎందుకు మూవ్మెంట్ కాలేదు అంటే గత ఆఫీసర్లు చేసిన తప్పిదాలు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేయకూడదన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి. హైడ్రా ఖచ్చితంగా పని చేస్తే లాంగ్ రన్లో అది ప్రజలు హర్షిస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా కొంత వెనుకబడింది. రమేశ్వరరావు గారు చెప్పినట్టు వెనుకబడింది అంటున్నారు. పర్మిషన్స్ ఉన్న వాటికి మేము డిస్టర్బ్ చేయం, పర్మిషన్స్ లేని వాటికి డిస్మెంటల్ చేస్తామని చెప్పి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ప్రజాక్షేత్రంలో నిన్న కమిషనర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టారు, ప్రజావాణి పెట్టారు, అభ్యర్థనలు తీసుకుంటున్నారు. కానీ అది సక్రమంగా ఖచ్చితంగా కనుక పనిచేస్తే ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. హైడ్రా వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ప్రజలలో భయం లేదు, బిల్డర్స్ దగ్గర భయం లేదు. కానీ భయాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అవినీతి అధికారులు కూడా హైడ్రా వల్ల వాళ్ళు హైడ్రా ఉన్నది కాబట్టి ఇప్పుడు గతంలో రకరకాల ప్రలోభాలకు లోబడి పర్మిషన్స్ ఇచ్చారు, ప్లస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు, అవినీతి పాల్పడ్డ అధికారులు కూడా భయపడుతున్నారు. కాబట్టి హైడ్రా అనేది ఉండవలసిన రమేశ్వర గారు, రవి గారు అన్నట్టు నిజంగానే కొన్ని పర్మిషన్స్ లేవు, ఇలా రేరా ఇలాంటి పర్మిషన్స్ సార్ చెప్తున్నాయంటే కొనుగోలు శక్తి మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే హయ్యర్ క్లాసెస్ అఫోర్డబుల్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు విల్లాస్ కొంటున్నారు ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గమనిస్తున్నది ఏంటంటే ఆల్ బిల్డర్స్ కూడా మినిమం 3000 ఎబో ఎస్ఎఫ్టీ మాత్రమే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 బెడ్రూమ్ అనేది తీసేస్తున్నారు. హై రైజ్ బిల్డింగ్స్లలో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లలో కానీ 3 బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి మిడిల్ క్లాస్ ఏదైతుందో వెయిట్ అండ్ సీ పాలసీని అవలంబిస్తున్నారు. ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకేమన్నా మనకు అఫోర్డబుల్ ప్రైజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఈ సెగ్మెంట్ ఏదైతుందో వెయిట్ అండ్ సీ ఉండడం వల్ల వాళ్ళు పర్చేజ్ చేస్తలేరు. మిగతా సెగ్మెంట్ ఏదైతే బిగ్ సెగ్మెంట్ ఏదైతుందో వాళ్ళు 3000, 4000, 5000 ఏదైతే కొనుగోలు శక్తి ఉన్న కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ దానికి ఆ మార్కెట్కి ఇప్పుడు ప్రాబ్లం లేదు. బిల్డర్స్ కూడా అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. బిలో మిడిల్ క్లాస్ సెగ్మెంట్ మాత్రం వెయిట్ అండ్ సీలో ఉన్నారు.
ఈ డెవలప్మెంట్స్ ఇంకేమైనా జరుగుతాయి కావచ్చు. ఇప్పుడు వర్టికల్గా పెంచుకుంటూ పోతుంటారు. మొన్నటిదాకా వర్టికల్గా పెరుగుతుంది. సార్ ఏమన్నారంటే రేవంత్ గారు హారిజెంటల్గా పెంచుదాం. హారిజెంటల్గా పెంచినప్పుడు కొన్ని ఏరియాలు ఫోర్త్ సిటీ కానీ ఇట్లాంటి కొన్ని సిటీస్ కొన్ని మళ్ళా నగరాలు నిర్మించబడతాయి. అప్పుడు ఈ మిడిల్ సెగ్మెంట్ అక్కడ పెట్టడానికి మొగ్గు చూపెడతారు. దీని మీద మీరు ఏమంటారంటే ఈ స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఇవి కూడా సామాన్యుల పైన పడుతూ ఉంటాయి. సో ఏది తగ్గిస్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 1 నుంచి భూమి రేట్స్ పెంచుతాము, అపార్ట్మెంట్ల ఎస్ఎఫ్టీ రేట్ పెంచుతామని చెప్పి అది ఆ సబ్జెక్ట్లో మాత్రం 110% భూమి రేటు ఇప్పుడు మార్కెట్లో ఒక ₹1,00,00,000 ఉంటే ప్రాక్టికల్ రేటు 10 lakhs ఉంది లేదా 15 lakhs ఉంది. సో ఖచ్చితంగా భూమి రేటు పెంచాలి లేదా ఎసెప్ట్ రేట్ పెంచాలి. ఎట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ రేట్ ఏదైతే ఉందో తగ్గించాలి. అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. ఇటు గవర్నమెంట్కు ప్రాఫిట్ వస్తుంది, ఏదైతే బ్లాక్ అమౌంట్ ఏదైతుందో మార్కెట్లో కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఒక ₹1,00,00,000 ప్రాపర్టీని సార్ రాజేశ్వరరావు గారు చెప్పినట్టు 20 lakhsకు డాక్యుమెంట్లో చూపెడుతున్నారు, మిగతా 80 lakhs బ్లాక్లో పర్చేజ్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం అది. సో అదే 20 lakhsను 50 lakhs 60 lakhs గవర్నమెంట్ రేట్ ఫిక్సప్ చేసినప్పుడు 7.5% ఉన్న ట్యాక్స్ను 4%కో 3.5%కో రేట్ తగ్గిస్తే ఇటు గవర్నమెంట్కు ప్రాఫిట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్కి కూడా లోన్స్ ఎక్కువ అవైలబిలిటీ, లోన్తో ఎక్కువ కొనుక్కునే వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువ జరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గిస్తే బెటర్. రేట్స్ పెంచాలి, గ్రౌండ్లో ఉన్న రేట్స్ పెంచాలి, రిజిస్ట్రేషన్ రేట్స్ తగ్గిస్తే చాలా మంది కోరుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఆ దిశగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఒక రియల్టర్గా ఈ 14 నెలల పాలన చూశారు, ఒక రియల్టర్ పర్సెప్షన్లో ఏం చెప్తారు, ఎలా ఉందంటారు? అంటే మీరు ఈ ప్రభుత్వం కానీ ఈ వెసులుబాట్లు కానీ వాళ్ళు ఇచ్చిన ఈ మనం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినప్పుడు, ఫైల్స్ తీసుకెళ్ళినప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, అంటే ఇప్పుడు ఈ 1 yearలో 1 year అని కాదు, ఈ హైడ్రా వచ్చిన తర్వాత కానీ ఇతరతర కారణాల వల్ల అయితేనేమి, సోషల్ మీడియా వల్ల అయితేనేమి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పెరిగింది. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటే రకరకాల సోర్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ కన్సల్టెన్సీలు అయితేనేమి, సోషల్ మీడియాలోనైతేనేమి, ఇతరతర గవర్నమెంట్ ఆఫీసుల నుంచి అయితేనేమి, కన్సల్టెన్సీ ఏదో ఒక మార్గంలో మీరు ఇన్ఫర్మేషన్ సేకరించగలుగుతున్నారు. పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరిగింది. పబ్లిక్ కూడా ఎప్పుడైతే అవేర్నెస్ పెరుగుతుందో నీకు ఈ ఒక ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు బయ్యర్స్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది. డాక్యుమెంటేషన్స్ ఈజీగా అవైలబుల్ దొరికిపోతుంది. కాబట్టి పబ్లిక్ డొమైన్లలో చూసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకొని జాగ్రత్త పడే అందరూ పర్చేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 10 నెలల్లో రియల్టర్లలో ఏ ప్రాబ్లం కనబట్లేదు. మీరు చాలా పాజిటివ్గా చెప్తున్నా కానీ సమస్యలు ఎక్కడ చెప్పండి మీరు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, వేణుగోపాల్ లాంటి వ్యక్తులు అందరికి లెటర్స్ రాసి చనిపోయాడు అతను. అలాంటి వాళ్ళు చాలా మంది. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు మీరు ఏమన్నారంటే గవర్నమెంట్కు సంప్రదించారు. గవర్నమెంట్కు సంప్రదించి ఏమని ప్రాబ్లమ్స్ చెప్పారు బిల్డర్స్ అందరూ? కేటీఆర్ గారు ఏమన్నారు? ప్రాబ్లమ్స్ అయినాయి అన్నారా? మరి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఏ ఒక్క బిల్డర్ కూడా, ఏ హై రైజ్ బిల్డర్ కానీ, ఏ క్లాస్ 1, టైర్ 1, టైర్ 2, టైర్ 3 బిల్డర్స్ కానీ ₹1 రేట్ ఎందుకు తగ్గించలేదు? డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీద బిజినెస్ ఉంటుంది, మీకు తెలుసు ఆ విషయం. మరి డిమాండ్ లేనప్పుడు రేట్స్ ఎందుకు తగ్గించి అమ్మట్లేదు? మరి రోజుకి ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనాలంటే కొనగలుగుతున్నారా? మరి డిమాండ్ లేనప్పుడు రేట్ తగ్గించాలి కదా. కాబట్టి డిమాండ్ ఉన్నదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నట్టుగా నేను ఒప్పుకుంటానండి. హైదరాబాద్ లో డిమాండ్ లేకుండా ఎప్పటికీ ఉండదు. హైదరాబాద్ సో మరి వాళ్ళ ఇప్పుడు ఎవరికి బాధ? రియల్ ఎస్టేటర్లకు బాధ ఎక్కడ కలిగింది? ఇప్పుడు ఎవరో అన్ప్లాన్డ్ పాపం, ఎవరైతే మరణించిన వ్యక్తి ఆయన సానుభూతి చెప్పాలి. కానీ ప్లాన్ లేకుండా, బిజినెస్లో ప్లానింగ్ లేకుండా రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు మురళీమోహన్ గారు అయితేనేమి, గతంలో శోభన్ బాబు గారు అయితేనేమి, రియల్ ఎస్టేట్ రంగంలో 90%, 95% రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంటు, లాంగ్ రన్లో ఇప్పుడు తాత్కాలికంగా 1 or 2 years బ్రేక్ పడిన రేట్స్ విషయంలో లాంగ్ రన్లో ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి అతను ఎవరైతే ఒకరిద్దరు 2-3% అనార్గనైజ్డ్గా, అన్ప్లాన్డ్గా వేరే రకరకాల ఇంట్రెస్ట్లు తీసుకొచ్చో, వేరే డబ్బులు వేరే దగ్గర నుంచి డబ్బులు అమౌంట్ అప్పులు చేసేసి
ఆ విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం సొంత పెట్టుబడి లేకుండా మీరు అన్నట్టు ఈ బ్యాంకులో అప్పులు తేవడం కానీ తర్వాత ప్రీ లాంచ్లో అమ్ముకోవడం కానీ ఇలాంటి ప్రెషర్స్కు లోనైన ఒకరిద్దరు వ్యక్తులు బిల్డర్లు ఇబ్బంది పడుతున్న వాస్తవమే. కానీ అది వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అనుభవ రాహిత్యమేమో లేకపోతే అన్ప్లాన్డ్ వల్ల ఆ విధంగా జరిగి ఉండొచ్చు. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు రవి గారు? కన్క్లూజన్, రియల్ ఎస్టేట్ నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఇప్పటి నుంచే ఆల్రెడీ ఈ ఒక 3-4 మంత్స్ నుంచి అందరికీ కాంట్రాక్ట్స్ కాల్స్ వస్తున్నాయి. రేజింగ్ స్టార్ట్ అనిపిస్తుంది. ఇంకొక 6 మంత్స్లో ఖచ్చితంగా హైదరాబాద్కు మళ్ళీ మహోదశ పడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో నేను ఆశిస్తున్నాను.